హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. నందమూరి బాలకృష్ణ బర్త్డే ఈరోజు. బర్త్డే సందర్భంగా నిన్న సాయంత్రం అఖండ 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ చేస్తున్న 4వ సినిమా ఇది. 4 ఏళ్ల కిందట వచ్చిన అఖండ ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అఖండ 2 టీజర్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నిన్న సాయంత్రమే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌లో తమన్ బీజీఎం దుమ్ము రేపాడు బీజీఎంతో, అదేవిధంగా బాలకృష్ణ ఎంట్రీ సీన్‌తో బాలకృష్ణ కనిపించాడు హిమాలయాల్లో. అఘోర అవతారంలో బాలకృష్ణ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. త్రిశూలం చేతిలో పట్టుకొని శివుడి అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడను, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ చెప్పిన డైలాగ్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తూ తమన్ బీజీఎం, ముఖ్యంగా తమన్ బీజీఎం అఖండాలో తమన్ ఎలాగైతే బీజీఎం ఇచ్చాడో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇచ్చాడో, నా శివుడి అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా. అఖండ 2 కూడా బాలయ్య, బోయపాటి శ్రీను, తమన్ కాంబో అంటేనే సూపర్ హిట్ కాంబో. అఖండతో తెలిసిపోయింది అది. అఖండ 2లో కూడా అదే విధంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. టీజర్ ఇప్పటికే 18 మిలియన్స్ దాటిపోయింది. హిమాలయాల్లో త్రిశూలం పట్టుకుని ఎంట్రీ ఇచ్చి అదేవిధంగా ఒక హెలికాప్టర్ షాట్ కనపడుతుంది. హిమాలయాలో త్రిశూలం మెడలో పెట్టుకొని దాన్ని తిప్పుతూ, అంటే అక్కడ ఉన్నటువంటి విలన్స్‌ను చంపడం గాని ఇటువంటివన్నీ చేస్తూ అయితే ఈరోజు బాలయ్య బర్త్‌డేగా నిన్న సాయంత్రమే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఇప్పుడు అఖండ 2 పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా రాబోతోంది. హిందీలో కూడా టీజర్ 3 మిలియన్స్ దాటిపోయింది. తెలుగులో 18 మిలియన్స్ దాటిపోయింది. మనకి ఇందులో విలన్‌గా ఆది పినిశెట్టి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే విలన్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయలే గాని ఈ యొక్క ఫోటో, అంటే ఈ చిన్న సీన్‌లో కనిపిస్తున్నాడు ఆది పినిశెట్టి. గతంలో ఆది పినిశెట్టి కూడా కన్ఫర్మ్ చేశాడు అఖండ 2లో యాక్ట్ చేస్తున్నా గాని విలన్‌గా నటిస్తున్నాడని. కానీ ఇది ఖచ్చితంగా ఆది పినిశెట్టి రోలా కాదా అని తెలీదు. టీజర్‌లో నిన్న చూస్తేనే హిమాలయాల్లో బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం, విలన్ గ్యాంగ్‌కి సంబంధించిన వాళ్ళందరిని, అంటే టెర్రరిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు అందరిని చంపడం, భుజానికి ఎత్తుకొని అందరిని చంపుతూ, ఒక ఫ్యాన్స్‌కి మాత్రం హై విజువల్ ట్రీట్ అయ్యేది. కానీ విలన్‌గా ఆది పినిశెట్టి కన్ఫర్మ్ నటిస్తున్నానని చెప్పాడు గానీ కన్ఫర్మ్ విలన్‌గా ఆది పినిశెట్టి ఇందులో ఉన్నాడా లేదా అని ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే మేకర్స్ నుంచి రాలేదు. కానీ ఇది మన రోల్ చూస్తే ఆది పినిశెట్టికి సంబంధించి ఆది పినిశెట్టి కూడా అఘోర రూపంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడ్డానికి అంటే బోయపాటి సినిమాలంటేనే విలన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ముఖ్యంగా బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చే సినిమాలన్నిట్లో మనం చూస్తే సింహ, లెజెండ్, అఖండ వరకు విలన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. బోయపాటి కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, విలన్లు నా సినిమాలో చాలా ప్లస్ పాయింట్ విలన్ పవర్‌ఫుల్‌గా ఉంటేనే హీరోలు మరింత పవర్‌ఫుల్‌గా చూపిస్తా అని. అఖండతో హైట్రిక్ హిట్ కొట్టిన బోయపాటి బాలకృష్ణతోటి అఖండ 2లో నుంచి మరో హైట్రిక్ స్టార్ట్ చేయబోతున్నాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ ఈ 3 చాలా ఘన విజయం సాధించాయి. అఖండ అయితే బాలకృష్ణ రేంజ్ కూడా మారిపోయింది. అఖండ నుంచి మనకు అఖండ దగ్గర నుంచి బాలకృష్ణ డైలాగులు గాని సినిమాలో చెప్పినవి సెకండ్ హాఫ్ అంతా దుమ్ము రేపాడు బాలయ్య అఖండలో. ఆ 4 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న అఖండ 2 అప్పుడే ప్రకటించారు అఖండ 2 కూడా తీస్తామని చెప్పి. ఇప్పుడు అఖండ 2కి సంబంధించి టీజర్‌ను ఇవాళ బాలయ్య బర్త్‌డే 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు బాలకృష్ణ. నిన్న సాయంత్రమే టీజర్ రిలీజ్ చేశారు. ఈ అఖండ 2కి సంబంధించి షూటింగ్ అప్పుడు కూడా మనకు కొన్ని వార్తలొచ్చాయి. కాశీలో సినిమాది షూటింగ్ జరిపారు. అఘోరాగా కనిపించబోతున్నాడు బాలకృష్ణ. పూర్తి స్థాయి అఖండ ఫస్ట్ పార్ట్‌లో కొంత ఫస్ట్ హాఫ్ వరకు అంటే డ్యూయల్ రోల్ ఉంటారు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ నుంచి బాలయ్య క్యారెక్టర్ ఉంటుంది. అఘోరి లాగా. ఈ సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిగా ఇలాగే కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే అఖండ 2 టీజర్ బాలకృష్ణ ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్‌గా చెప్పుకోవచ్చు. మనకు అలాగే గోపీచంద్ మల్లేనితో కూడా ఇంకో సినిమా అనౌన్స్ చేశాడు ఈరోజే బాలకృష్ణ. గోపీచంద్ మల్లేనితో అలాగే వీరసింహారెడ్డి 2023లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి అది కూడా హిట్ కొట్టింది బాలకృష్ణ సినిమా. గోపీచంద్ మల్లేనితో మరో సినిమా చేయబోతాడు. హిస్టారికల్ డ్రామాతో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే బాలకృష్ణ వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. అఖండ 2 మీద ఫ్యాన్స్ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు. తమన్ బీజీఎం మీద హోప్స్ పెట్టుకున్నారు. అఖండ ఫస్ట్ పార్ట్‌కి రిలీజ్ అయినప్పుడే థియేటర్‌లో సౌండ్ బాక్సులు పగిలిపోయిన పరిస్థితి. అంతటి బీజీఎం ఇచ్చాడు. పవర్‌ఫుల్ బీజీఎం ఇచ్చాడు తమన్. ఈ టీజర్‌కి కూడా అలాంటి బీజీఎం ఇచ్చాడు. లాస్ట్‌లో డైలాగ్ కూడా వేదము పలికిన శరభం యుద్ధానికి వస్తోందని చెప్పి, వేదం చదివిన శరభం యుద్ధానికి వస్తుందని బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌కు తమరిచ్చిన బీజీఎం అదిరిపోయింది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ కూతురుతో పాటు 24 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఉన్నారు. రామ్ ఆచంట వీళ్ళు నిర్మిస్తున్నారు ఈ సినిమాని. అఖండ 2ను మొత్తంగా అయితే అఖండ 2 ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్. మనకు ఆది పినిశెట్టి చూడదు. ఆది పినిశెట్టి గతంలో బోయపాటితో సరైనోడు సినిమాలో, అల్లు అర్జున్ హీరోగా బోయపాటి తీసిన సరైనోడు సినిమాలో కూడా ఆది పినిశెట్టిని చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు. ఇప్పుడు మరోసారి బోయపాటి డైరెక్షన్‌లో విలన్‌గా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. మధ్యలో హీరో కొన్ని సినిమాలు చేసినా కానీ విలన్ నటిస్తున్నాడు. ఇది కన్ఫర్మ్‌గా ఆది పినిశెట్టే అని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆది పినిశెట్టి కూడా గతంలో కన్ఫర్మ్ చేశాడు అఖండ 2లో ఉన్నాను నేనని. కానీ మెయిన్ విలన్‌గా ఉన్నాడా లేదా అని తెలియదు. జయపత్ బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ ఫోటో చూస్తేనే చాలా, అంటే ఆది పినిశెట్టి రోల్ ఎలా ఉండబోతుందని తెలుస్తుంది. ఒక క్రూరంగా చాలా క్రియేషనల్‌గా చూపిస్తున్నారు ఈ సినిమాలో ఆది పినిశెట్టిని. మొత్తంగా ఆది పినిశెట్టి రోల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బోయపాటి సినిమాలో విలన్లు ఎలా ఉంటారో ఇక ఫ్యాన్స్‌కి ఏవైతే కావాలో అవన్నీ పక్కాగా ఉన్నాయి. ఒకటేసారి 30, 40 మందిని భుజాన మీద వేసుకొని అందరిని చెప్పడం. ముఖ్యంగా
త్రిశూలంతో హెలికాప్టర్ షాట్ తరహాలో త్రిశూలంతో మెడకు వేసుకొని సుదర్శన చక్రం తిప్పినట్టుగా త్రిశూలం తిప్పుతూ అందరిని చంపుతుండడం ఆ విజువల్ కూడా ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి. ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. బాలకృష్ణ అభిమానులు ఏవైతే కోరుకుంటారో అవి బోయపాటి కంపల్సరీగా అందులో ఉంచుతాడు. ముఖ్యంగా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే ఎటువంటి హద్దులు ఉండవు. వాళ్ళు ఖండాంతరాలు దాటిపోతారు. అంటే ఎవరు ఎటువంటి ఎన్ని మీమ్స్ వచ్చినా ఏమొచ్చినా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటే అది సూపర్ హిట్ కావాల్సిందే. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటాయి. బాలకృష్ణ గతంలో కొన్ని సినిమాలు చేశాడు. అంటే రైలు ఆపడం ఇలాంటివన్నీ అటర్ ఫ్లాప్ అయినా గాని సినిమాలు బాలకృష్ణ, బోయపాటి దగ్గరకొచ్చేసరికి అవన్నీ యాక్సెప్టబుల్‌గా ఉంటాయి. అటువంటి క్యారెక్టర్‌నే బాలకృష్ణకు బోయపాటి డిజైన్ చేసి చూపిస్తాడు. మనం 'సింహ' లెజెండ్ 'అఖండ' సినిమాలో అటువంటి తరహాలో కాబట్టి 'అఖండ 2' కూడా సూపర్ హిట్ తెచ్చుకుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఈ టీజర్‌ని చూసి సంబరపడిపోతారు. మొత్తంగా 'అఖండ 2' 18 మిలియన్స్ దాటిపోయింది తెలుగులో టీజర్. తమన్ బీజేయం కూడా సూపర్‌గా ఉంది. సెప్టెంబర్ 25న దసరా కానుక రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.